అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో చేస్తున్నటువంటి మార్పులు, సంస్కరణల పేరుతో చేస్తున్నటువంటి అనేక రకాల మార్పులపై హర్షించదగింది అయినప్పటికీ చేస్తున్న విధానంలో కొంత లోపం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దశాబ్దాలుగా పంచాయతీరాజ్ వ్యవస్థ బాగుండాలని, 73, 74 సవరణ ద్వారా గ్రామ స్వరాజ్య స్థాపన జరగాలని అనేక ప్రభుత్వాలపై పోరాడి అనేక సంస్కరణలు, గ్రామస్థాయి పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులకి అనేక పోరాటాలు చేసి సహకరించినటువంటి సంఘాలను విస్మరిస్తూ ఏకపోకడలు, ఒంటెద్దు పోకడలు పోతున్నటువంటి ప్రభుత్వం తీరుపై మాకు తీవ్రంగా మేము అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇది సరైన విధానం కాదు. మీరు చేస్తున్న విధానాలపై ఒక మెరుగైన నిర్ణయం రావడం కోసం మీరు సంఘాలతోటి ఎందుకు మాట్లాడరండి? మీకు అనుకూలంగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ తోటి ఎందుకు మాట్లాడరండి? అలాగే మేము జిల్లాల స్థాయిగా అనేక పోరాటాలు, మొన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు, ఆయన నిధులు ఇవ్వడం లేదు, సొంతంగా వాడేస్తున్నాడని ఉద్యమాలు చేసి ఆయన అధికారానికి వ్యతిరేకంగా ఆయన చేసే చర్యలకు కూడా తలబడి మేము పోరాటాలు చేస్తే, ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఏదో ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ పంచాయతీరాజ్ వ్యవస్థని పక్కదోవ పట్టిస్తూ ఉద్యోగ స్వామ్యాన్ని నిర్మిస్తున్నటువంటి పరిస్థితుల్ని ఈరోజు గమనిస్తూ ఉన్నాం. ఇది సరైన విధానం కాదు. అదేదో అంటారు చూడండి, ఓడ దాటిన తర్వాత ఓడమల్లన్న, రేవు దాటిన తర్వాత బోడిమల్లన్న అన్నట్లుగా గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు రాకముందు ఈ సర్పంచుల సంఘాలు, పంచాయతీరాజ్ ఛాంబర్ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ రోజు పోరాడారు. ఇది గుర్తుంచుకోవాలి. అదే మీరు ఎన్నికలకు ముందు పొగిడారు ఆ విషయాన్ని. మరి ఎన్నికలైన తర్వాత వీళ్ళెవరూ గమనించట్లేదు. కనీసం పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ మంత్రిగా వీళ్ళతోటి కనీసం కూర్చోవడానికి, మాట్లాడడానికి, చర్చించడానికి వీళ్ళకి సమయం కుదరని పరిస్థితుల్లో ఉన్నారు. అదే కార్యదర్శులు, ఎంపీడీఓలతో మాట్లాడుతూ ఉన్నారు. అదే ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రజాప్రతినిధులు అంటే అంత చౌక మీకు? మిమ్మల్ని ఎక్కించగలరు, దింపించగలరు అనేది గుర్తుంచుకోండి. జగన్మోహన్ రెడ్డిని దింపింది పంచాయతీ సర్పంచులే. 2018లో మీరు పవర్ ఉన్నప్పుడు, 2021లో ఎలక్షన్లప్పుడు కూడా చంద్రబాబు గారు ఈ ఎన్నికలు జరపకుండా వెళ్ళారు. అప్పుడు ఉపాధి హామీ నిధులు అట్నే పెండింగ్ పెట్టి వెళ్ళారు. అప్పుడు ఆ యొక్క సర్పంచులు అనేక బాధలు పడ్డారు. ఆ రోజు దింపింది కూడా తెలుగుదేశం పార్టీని. ఇండైరెక్ట్గా గ్రామాల్లో మౌనంగా ఉండి మీకు చరమగీతం పాడారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి పాడారు. ఈరోజు మీరు ఇదేదో శాశ్వతంగా ఒక 50 ఏళ్ళు పదవి అనుకుంటా ఉన్నారు, ఇంత అనుభవం ఉండి కూడా. కానీ మీరు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం మరింతకాలం ఉండాలనుకుంటున్న మీరు ఇలాంటి చర్యల ద్వారా ఉండరేమోనన్నటువంటి భావన కలుగుతూ ఉంది. పంచాయతీరాజ్ సంస్కరణలు జరిగేటప్పుడు పంచాయతీరాజ్ సంస్థల్ని, సంఘ సభ్యుల్ని, లేదా సీనియర్ మోస్ట్ మీ పదవిలో, మీ పార్టీలో మీకు బాగా ఊతున్నటువంటి, మీకోసం పనిచేస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ని కూడా కనీసం ఎందుకు పిలవరండి? ఎందుకు పిలవరు అంటున్నాం మేము. అది మా సూటి ప్రశ్న. గౌరవ వేతనాలు ఇంత మటుకు ఇవ్వలేదు. క్లాప్ మిత్ర జీతాలు ఇవ్వమని సర్పంచులు వేధిస్తున్నారు. కలెక్టర్ల కానించి, ఎంపీడీఓలది కానించి, యూఆర్డీలు, కార్యదర్శుల దాకా. క్లాప్ మిత్ర జీతాలు మీరు ఆర్థిక సంఘం నిధులు కేంద్రం ఇస్తేనే మీకు గుర్తొస్తాయి. అంతకుముందు వాళ్ళు పనిచేస్తున్నట్టు గ్రామాల్లో మీకు తెలియదా? అసలు గ్రామాల్లో క్లాప్ మిత్రకి జీతాలు సర్పంచులు భరిస్తూ ఉన్నారు. సగం జీతాలు వాళ్ళకి మీకు ఇచ్చిన దాకా ఆర్థిక సంఘం నిధులు వస్తేనే మీకు దిక్కు. మీ పంచాయతీరాజ్ వ్యవస్థ, పంచాయతీరాజ్ మంత్రి, మీ ముఖ్యమంత్రులు సిగ్గుపడాలి. గ్రామాల్లో చెత్త ఎత్తే వాళ్ళకి మీరు కేంద్రం ఇస్తేనే మీకు దిక్కు, దివాడ. అప్పటిదాకా ఎవరు పోషిస్తున్నారో తెలుసా? వాళ్ళని. ఊళ్ళో లైట్ పోతే ఎవరు లైట్ వేస్తున్నారో తెలుసా? మీ కార్యదర్శి వేస్తారు అనుకుంటున్నారా? మీ ఎంపీడీఓ వేస్తున్నాడు అనుకున్నారా? లేకపోతే మీ ఎమ్మెల్యే వేస్తున్నాడు అనుకున్నారా? గ్రామ పంచాయతీ సర్పంచ్ మాత్రమే ఓటు వేస్తూ ఉన్నాడు, లైట్ వేస్తూ ఉన్నారు. మీరు గుర్తించకుండా మీరు వారిని వేధిస్తే మాత్రం ఒప్పుకునేది లేదని మేము సర్పంచుల సంఘం తరఫున తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు గుర్తించాలి.
మీకోసం పనిచేసిన వాళ్ళని విస్మరించి ఏదో సాధిస్తామనుకుంటే మాత్రం మరలా కూడా మీరు ప్రజాక్షేత్రంలో పోరాటాలు తప్ప అధికారం ఉండదని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా గౌరవ వేతనాలు ఇవ్వండి, సర్పంచులకి గౌరవం ఇవ్వండి అని కోరుతా ఉన్నాం.